ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఈ మాట ఎవరు తెలియచేస్తున్నారంటే దేవుని దూత కొందరు గొర్రెల కాపరులతో తెలియజేస్తుంది. అంతేకాదు, ఇదే మాట సర్వ ప్రపంచముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము. మరి దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికిదే మీ కానవాలు. ఆనవాలు అంటే ఒక సూచన. ఆనవాలు అనగా ఒక రుజువు. ఏంటి ఆ రుజువు, ఏంటి ఆ సూచన అంటే మరి యేసుక్రీస్తు వారు పొత్తి గుడ్డలతో చుట్టపడి ఉండుట, అంతేకాదు ఒక పశువుల తొట్టిలో అంటే పశువులు తాగే కుడితి తొట్టిలో పండుకొని ఉండుట. ఈ రోజున పొత్తి గుడ్డలతో చుట్టబడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ పుట్టిన బిడ్డ పశువుల తొట్టిలో పండుకొని అనేది ఇది ఎక్కడా జరగదు. ఒక యేసుక్రీస్తు వారి జీవితంలో మాత్రమే. ఎందుకంటే తల్లి ఒడిలో పండుకుంటూ ఉంటారు, లేకపోతే మంచం మీద పండుకొని ఉంటారు, ఉయ్యాల్లో పండుకొని ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే పశువుల తొట్టిలో పండుకొని ఉన్నాడు. ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, రక్షించే రక్షకుడిగా వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారే ఇక్కడ ఆనవాలు. ఆయన అందరికీ ఒక శుభకరమైన ఆనవాలుగా ఉన్నాడు. ఎందుకు, ఏంటి ఆ శుభం అంటే, ఆయన ఈ లోకంలో పుట్టుట ప్రతి ఒక్కరికి సమాధానం. ఈ లోకంలో జన్మించుట అందరికీ కూడా సంతోషం. అంతేకాకుండా ఒక శుభప్రదం. అందుకనే ఒక శుభకరమైన ఆనవాలుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక రక్షణకరమైన ఆనవాలుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చుట మరి ప్రతి ఒక్కరికి ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన ఒక రక్షణకరమైన ఆనవాలుగా ఉన్నాడు. ఎంతోమందిని ఆయన రక్షిస్తున్నాడు, ఎంతోమందిని ఆయన బలపరుస్తున్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ఆయన శుభకరమైన ఆనవాలుగా, రక్షణకరమైన ఆనవాలుగా ఉన్నాడు. మూడవదిగా మనం చాలా తెలియజేస్తే, మరి అందరికీ కూడా ఒక సంతోషకరమైన ఆనవాలుగా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, ఆనాడు మరియా అంటూ ఉంటుంది, నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను ఆనందిస్తున్నానని. అటువంటి ఎలిజబెత్ కూడా అంటూ ఉంటుంది, నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేస్తున్నాడు. అంటే చూడండి, అక్కడ ఎంతోమందికి సంతోషము, ఆనందము కలిగింది. ప్రభు వారి యొక్క రాకను గూర్చి, ప్రభు యొక్క పుట్టుకను గూర్చి. కాబట్టి ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు వారు శుభకరమైన ఆనవాలుగా, రక్షణకరమైన ఆనవాలుగా, సంతోషకరమైన ఆనవాలుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎల్లప్పుడూ సదాకాలము తన చల్లటి హస్తాలతో ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.